హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 6. పాపికొండల ప్రయాణంలో అలా ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుండగానే లంచ్ టైం అయిపోయిందండి. బోటులోనే మాకు లంచ్ అరేంజ్మెంట్ చేశారు. మెనూలో వెజ్ బిర్యానీ లాంటి రైస్ ఐటెంతో పాటు వైట్ రైస్, పప్పు, రసం, చిప్స్, ములంకాడ కూర, నోరూరించే తొక్కు పచ్చడి, ఇంకా స్వీట్ కూడా వడ్డించారు. ఎవరైనా నాన్ వెజ్ ప్రియులు ఉంటే అక్కడ చికెన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే విడిగా కొనుక్కోవాలండి. చుట్టూ గోదావరి అలల చప్పుడు, కొండల మధ్య చల్లని గాలి, ఈ వాతావరణంలో అలా వేడి వేడిగా భోంచేస్తుంటే ఆ కిక్కే వేరండి. మధ్యాహ్నం భోజనం అవ్వగానే ఈలోగా మన తదుపరి స్టాపు పేరంటాలపల్లి వచ్చేసింది. పాపికొండల టూర్లో ఎంతో ప్రశాంతమైన పవిత్రమైన క్షేత్రం ఇది. ఇక్కడ శ్రీ రామకృష్ణ మునివాటము, అలాగే ఎంతో మహామాన్వితమైన శివాలయం ఉన్నాయండి. బోటు దిగే చోటు వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్. నది నీటిలో కాలు కడుక్కొని ప్రశాంతంగా గుడివైపు నడిచాం. నిజానికి పేరంటాలపల్లి వెదురు బొమ్మలకు, హ్యాండీక్రాఫ్ట్కి చాలా ఫేమస్ అండి. కానీ ఆ రోజు వాతావరణం బాగా మేఘావృతం అయి ఉండటంతో వర్షం పడుతుందేమో అని షాప్స్ పెట్టే వాళ్ళంతా త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అందుకే మాకు ఆ బొమ్మలు పెద్దగా కనిపించలేదండి. ఇక గుడి లోపల ఫోటోలు, వీడియోలకు అస్సలు అనుమతి లేదు. అందుకే బయట ఉన్న అందమైన పరిసరాలను, టెంపుల్ను మాత్రమే షూట్ చేసి మీకు చూపించగలుగుతున్నాను. ఇక్కడికి రాగానే మనసంతా భక్తిభావంతో ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ నిండిపోయిందండి. దర్శనం ముగించుకొని మళ్ళీ మా బోటు తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసింది. రిటర్న్ జర్నీలో వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఎవరైనా భద్రాచలం వెళ్ళాలన్నా, లేదా భద్రాచలం నుండి రాజమండ్రి రావాలన్నా సరే కరెక్ట్గా ఇక్కడే బోటు మారాల్సి ఉంటుంది. అలా భద్రాచలం నుండి వచ్చిన ఒక పాసింజర్ రాజమండ్రి వెళ్ళడం కోసం మా బోటులోకి మారారు. ఆ కనెక్టింగ్ వీడియోస్ కూడా మేము షూట్ చేశాం. చూడండి ఫ్రెండ్స్. సాయంత్రం కరెక్ట్‌గా 5 గంటలకల్లా మేము ఉదయం ఎక్కడైతే బోటు ఎక్కామో అదే పికప్ పాయింట్‌కి చేరుకున్నామండి. అప్పటికే ఆకాశం ఫుల్లుగా నల్లటి మేఘాలతో కమ్మేసింది. చూస్తుండగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా కోసం బస్సులు రెడీగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఏరియా మీదుగా వెళ్ళాలి కాబట్టి అక్కడ రోడ్లన్నీ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. వర్షం ఎక్కువైతే మట్టి రోడ్లు ఎక్కి దిగేటప్పటికు బస్సులకు ఇబ్బంది అవుతుందని డ్రైవర్ చెప్పడంతో అందరము కాస్త కంగారు పడి గాబరగా బస్సు ఎక్కేసాం. అదో రకమైన అడ్వెంచర్‌లా అనిపించిందండి. ఆ వర్షంలో ప్రయాణిస్తూ రాత్రి కరెక్ట్‌గా 7 గంటలయింది. బస్సు మమ్మల్ని రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద దించేసింది. అబ్బా! రాజమండ్రి వచ్చాం కదా! ఇక్కడ ఫేమస్ ఫుడ్ టేస్ట్ చేయకుండా ఎలా వెళ్తాం చెప్పండి? అందుకే వెంటనే రాజమండ్రిలో ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఫుడ్ వ్లాగ్ కూడా చేసేసాం. ఫేమస్ రోజ్ మిల్క్, ఆర్కే టిఫిన్స్, ఆర్కే రెస్టారెంట్లో మేము చేసిన ఫుడ్ హంగామా అంతా నెక్స్ట్ వ్లాగ్‌లో రాబోతుంది. అంతేకాదండోయ్! ఆ నెక్స్ట్ ఫుడ్ వ్లాగ్‌లో లాస్ట్ అసలు మన హిరమండలం నుండి రాజమండ్రికి వ్యాగనార్ కారులో వెళ్ళడం ఎంత ఖర్చయింది? ఆయిల్ కాస్ట్ ఎంత పడింది? అనే పూర్తి బడ్జెట్ వివరాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్, మన శ్రీకాకుళం టు పాపికొండలు ట్రిప్ ముగింపు. 6 ఎపిసోడ్ల సిరీస్, మరిన్ని అద్భుతమైన వ్లాగు, ఫుడ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సాయి మాధురి 123ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.